ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం కీలక తీర్మానాలు చేసింది. జనసేన ముమ్మాటికి బీజేపీ మిత్రపక్షమేనని తీర్మానించింది. ఏపీ బీజేపీ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో టీడీపీ పొత్తు అంశాన్ని ప్రస్తావించలేదు. అయితే టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడాలని ఏపీ బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం కీలక తీర్మానాలు చేసింది. తీర్మానాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, బీజేపీ పదాధికారుల సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా 11 రాజకీయ తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే జనసేన మిత్రపక్షం అని కూడా తీర్మానంలో ఏపీ బీజేపీ పేర్కొంది. కానీ రాజకీయ తీర్మానంలో టీడీపీ పొత్తు అంశాన్ని ఎక్కడా కూడా బీజేపీ ప్రస్తావించలేదు. ప్రధానంగా ఇవాళ రేపు కూడా సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ ఏదైతే పదాధికారుల సమావేశం, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశం కూడా నిర్వహిస్తుంది. రేపు ఏపీకి బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ రానున్నారు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి పొత్తుల అంశానికి ఇక తెరదింపాలంటూ కూడా బీజేపీ అధిష్టానం భావించింది. ఇప్పటికే ఒకవైపు ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఈ అంశాలను తీసుకొస్తున్నారు. పొత్తుల అంశానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరో 2 నెలల్లో సమీపిస్తున్న సమయంలో ప్రజల్లోకి వెళ్లాలంటే ఈ పొత్తుల అంశం కొంత ఆటంకంగా మారుతుంది. కాబట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏపీపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి పదాధికారులు, ఇతర జిల్లాల ఇన్ఛార్జీల అధ్యక్షుల్ని అభిప్రాయ సేకరణ కూడా చేపడుతుంది. పొత్తులు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభాలు నష్టాలన్నిటి కూడా బేరీ చేసుకున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ జరిగిన సమావేశంలో కూడా ఏదైతే ఒకటే తీర్మానం చేసిన అధిష్టానానికి ఫైనల్ నిర్ణయం అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే రేపు తరుణ్ చుగ్ ఏపీకి రానున్నారు. బీజేపీ ముఖ్య నేతలకు అత్యంత కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా పొత్తుల అంశానికి సంబంధించి జనసేన టీడీపీ చేస్తే ఎటువంటి మేలు జరుగుతుంది, ఒకవైపు వ్యక్తిగతంగా వెళితే ఎటువంటి మేలు జరుగుతుందనే దాని మీద కూడా మొత్తం బేరీ చేసుకుంటున్నారు. ఒకవైపు వీళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత కూడా అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అయితే సంక్రాంతి లోపే పొత్తుల అంశానికి అధిష్టానం తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 2 వర్గాలుగా బీజేపీ చీలినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు పొత్తు బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని ఒక వర్గం భావిస్తుంటే, మరొక వర్గం మాత్రం వ్యక్తిగతంగా వెళ్తేనే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఎటువంటి పర్సంటేజ్ ఓటికి పెరిగింది, ఎంత ఓట్లు గెలిచగలము, ఎన్ని సీట్లు సాధించగలము, దాని వరకు తెర మీద తీసుకొస్తున్నారు. అయితే ప్రధానంగా దాదాపు అందరూ కూడా పొత్తుకే మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం అధిష్టానానికి అంటే పేర్కొనడం జరిగింది. అయితే రేపు తరుణ్ చుగ్ ఏపీకి రానున్నారు. ఎందుకంటే తరుణ్ చుగ్ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా ఆయన నివేదిక రూపొందించున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత అభిప్రాయాలు సేకరించనున్నారు. పొత్తుల అంశాలకు సంబంధించి అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో సంక్రాంతి లోపే నిర్ణయం వస్తుంది. కాబట్టి పొత్తు పెట్టుకుని వెళ్ళాలా, లేకపోతే కనుక ఒంటరిగా వెళ్ళాలనే దాని మీద కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీతో పొత్తాంశాన్ని పార్టీ హైకమాండే డిసైడ్ చేస్తుందని కూడా ఈ సమావేశంలో అన్నారు. కాబట్టి ఎట్లా చూడాలంటారు? హైకమాండ్ డెసిషన్ ని ఎలా ఉండొచ్చు? మొదటి నుంచి కూడా బీజేపీ ఒకటే స్పష్టం చేస్తుంది, జనసేన మిత్రపక్షంగా ఉంది, జనసేనతో పాటు మేము వెళ్తామంటూ కూడా అటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పలు దఫాలుగా ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ టీడీపీ అంశం వచ్చేసరికి మొత్తం కూడా బీజేపీ అధిష్టానమే చూసుకుంటుంది. ఫైనల్ నిర్ణయం బీజేపీ అధిష్టానం అంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే రాజకీయ తీర్మానాలు చేశారో, జనసేన మిత్రపక్షం అని తీర్మానాలు చేశారు. కానీ రాజకీయ తీర్మానంలో టీడీపీతో పొత్తు అంశాన్ని ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి. అంటే మొత్తం ఫైనల్ నిర్ణయం అధిష్టానం వరకు చెప్తున్నారు. ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అభిప్రాయ సేకరణ కూడా పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు కూడా మొత్తం అధిష్టానానికి ఫైనల్ నిర్ణయం అంటూ చెప్పడం జరిగింది. రేపు తరుణ్ చుగ్ సమావేశంలో ప్రధానంగా బీజేపీ కీలకమైనటువంటి ముఖ్య నేతలు ఉంటారు. కాబట్టి వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మొత్తం ప్రజల్లోకి వెళ్ళాలి, దాంతో పాటు కార్యాచరణకు సంబంధించి, పొత్తుల అంశానికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిపి ఎలక్షన్స్ వెళ్తారా, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్తారా అనేది రేపు తరుణ్ చుగ్ సమావేశం తర్వాత ఎవరెవరు అభిప్రాయాలు ఏ ప్రస్తావించారు మొత్తం కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆ నివేదికలన్నీ కూడా 2 రోజులు జరిగినటువంటి సమావేశాల నివేదిక మొత్తాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్తున్నారు. అధిష్టానం తర్వాత సంక్రాంతి లోపే మొత్తం ఈ పొత్తుల అంశానికి తెరదించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు.